చూస్తున్నాం. వైసీపీ ఓటమితో మాజీ మంత్రుల అడ్డగోలు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా విడుదల రజనీ చాటున ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. పసుమర్రు రైతులు, స్టోన్ క్రషర్ వ్యాపారుల ఫిర్యాదుతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఆధారంగా 50 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నారు సార్. ఏదో బినామీ అకౌంట్ ఇచ్చిందని 2020లో 5 కోట్లు లంచం డిమాండ్ చేశారని పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఎడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసిన పసుమర్రు రైతులు సైతం వారి వద్ద కూడా 5 కోట్లు అక్రమంగా వసూలు చేశారని కేసు పెట్టారు. ఆధారంగా 50 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నారు సార్. ఏదో బినామీ అకౌంట్ ఇచ్చిందని తప్పకుండా విచారణ చేస్తారు. మొత్తం దీని మీద లోతైన విచారణ జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. ఆ తర్వాత సంతకాలు అయిపోయిన తర్వాత ఎకరానికి 2.5 లక్షలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజనీ, పిఏ రామకృష్ణ, మరిది గోపి చెప్పిందే వినాలని అటు విజిలెన్స్ ఎస్పీ జాషువా ఆదేశాలు జారీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే పదే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. స్టోన్ క్రషర్ వ్యాపారులు కరోనా వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అన్ని డబ్బులు ఇవ్వలేమని చెప్పినా వినిపించుకోలేదని ఆరోపించారు. చివరికి 2,20 లక్షలకు రజనీ మరిది గోపి డీల్ సెట్ చేశారు. ఇక 2021 ఏప్రిల్లో పిఏ రామకృష్ణకి 2 కోట్లు, రజనీ మరిది గోపి, ఎస్పీ జాషువాకి చెరో 10 లక్షలు ఇచ్చామని వ్యాపారులు చెబుతున్నారు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు పిఏ రామకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సెటిల్మెంట్లు చేశారనే టాక్ ఉంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారించి న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి బాధితులకు హామీ ఇచ్చారు. అయితే కేసుల భయంతో పసుమర్రు రైతులకు విడుదల రజనీ మామ డబ్బులు చెల్లించారు. జగనన్న కాలనీల కోసం గత ప్రభుత్వంలో తమ దగ్గర భూములు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి పల్నాడు జిల్లా ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేశారు. మొత్తం 32 మంది రైతులకు 1,16 లక్షల రూపాయలను మధ్యవర్తుల ద్వారా తిరిగి చెల్లించింది రజనీ ఫ్యామిలీ. మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ ఆక్రమించిన రోడ్డుని కూడా పసుమర్రు గ్రామానికి తిరిగిచ్చేశారు. అయితే మొత్తం 50 అడుగుల రోడ్డుని ఆక్రమించి ఇప్పుడు మాత్రం 30 అడుగుల భాగాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, విడుదల రజనీ మరిది అలాగే ఆమె పిఏ కూడా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబంధించి పసుమర్రు రైతులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా విడుదల రజనీ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలో రోజు రోజుకి ఒక్కొక్క చేసినటువంటి అక్రమాలకు సంబంధించినవి అనేవి వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో
రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతులకి సంబంధించి భూములు స్వీకరించేటటువంటి సమయంలో వారి దగ్గర కమిషన్ తీసుకోవడంతో పాటు వారికి రావాల్సినటువంటి డబ్బులు కూడా రాకుండా చేశారనే విధంగా కొంతమంది రైతులైతే ఎస్పీకి, అదేవిధంగా దాంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావుకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఆ రైతులకు సంబంధించినటువంటి ఎక్కడ తమకు ఇబ్బందికరంగా మారుతుందనే విధంగా ఆలోచన నేపథ్యంలో రైతులు పిలిపించి మధ్యవర్తుల ద్వారా కూడా డబ్బులు అయితే ఇచ్చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకి సంబంధించి రావాల్సినటువంటి డబ్బుల్లో మొదటగా 90 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు తర్వాత వారికి మరింత ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా సెటిల్మెంట్ అయితే చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నిన్న పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి, అడిషనల్ ఎస్పీకి కూడా ఒక ఫిర్యాదు అయితే అందడం జరిగింది. స్టోన్ కస్టర్స్కి సంబంధించినటువంటి అంశంలో తమని బెదిరించడంతో పాటు డబ్బులు వసూలు చేసే విధంగా కూడా చేశారనే విధంగా కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ శాఖను కూడా ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కూడా ఈరోజు కలిసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విడుదల రజనీకి సంబంధించినటువంటి పిఏ ఎవరైతే రామకృష్ణ ఉన్నారో వీళ్ళు ఏ విధంగా తమని ప్రలోభ పెట్టడం జరిగింది, తమని ఏ విధంగా డబ్బులు ఇవ్వాలనే విధంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం గతంలో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విడుదల రజనీకి సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ చుట్టూ ఉండేటటువంటి వర్గం ఏ విధంగా బాధితులు వసూళ్లకు పాల్పడ్డారనేవి కూడా ఒక్కొక్కటైతే క్లియర్గా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా రానున్న రోజుల్లో మరింత మంది బాధితులు అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ఆమె అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమయంలో కూడా అనేక మంది అయితే తమ యొక్క అంశాలని బయటికి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాకపోతే ఆమె మంత్రిగా ఉండటం, పోలీసు వ్యవస్థలన్నీ ఆమె చేతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా బయటికి రానికుండా కూడా అడ్డుకున్నారనే విధంగా కూడా కొంతమంది బాధితులు అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే మాత్రం కంపల్సరీగా ఈ సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం కొంతమంది అంటే అక్కడ నాయకులుగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధం లేనటువంటి నాయకులుగా ఉండేటటువంటి వాళ్ళతో గతంలో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ చిలకలూరుపేటలో ఒక బిజినెస్ నడపాలన్నా లేకపోతే మరేదన్నా నడపాలన్నా కూడా కంపల్సరీగా ముడుపులు చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా చాలామంది అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ధైర్యం చేసి వాళ్ళైతే కంప్లైంట్లు అయితే రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఈ స్టోన్ క్రషర్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా బాధితులు అయితే ఒక అంశాన్ని చెప్తున్నారు, మేము చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విచారణ అనేది ముందుకు ఏ విధంగా సాగుతుంది? ఎందుకంటే రైతులకు సంబంధించిన విచారణ మొదలు కాకుండానే వాళ్ళ మధ్యవర్తులను పెట్టేసి వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మరి ఈ అంశంలో ఏ విధంగా వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.